హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇదిగోండి, నేనైతే ఈరోజు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను. అండ్ టేపు లేకుండా ఆది బ్లౌజ్ని బట్టి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తానో సింపుల్గా చూడండి. చూసారు కదండి. బ్లౌజ్ అయితే మనం ఫోల్డ్ వేసుకున్నాను, క్లాత్ కూడా వేసాను. ఓపెన్స్ అయితే అవుట్ సైడ్ ఉన్నాయి, నా వైపు అయితే జాయింట్ ఏం లేదు. ఖర్చులు అంటాం కదా, పన్నా అంటాం కదా, పన్నాలు అవతల వైపున ఉన్నాయి. ఇదిగోండి, ఆది బ్లౌజ్ అయితే ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా వేసుకున్నాను. నాకైతే టేపు అలవాటు లేదని మీకు తెలుసు. నేను ఆది బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్ని బట్టి నేను వేసేసుకుంటాను కటింగ్ అయితే. ఇదైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కదా, ఆది బ్లౌజ్ని బట్టే చేయించారు, కరెక్ట్గానే వచ్చింది. అదిగోండి చూసారా, మనం స్టిచ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా పాదం ఖర్చు వేసుకున్నాక కరెక్ట్గా చూసారా వర్క్కి ఎడ్జ్గా అయితే వచ్చింది. మనకి కావాల్సింది కూడా అదే కాబట్టి నేను దీన్ని బట్టి అయితే తీసేసుకున్నాను. నేను ఒక చిన్నగా సింపుల్గా మీకు చూపిస్తున్నాను టేప్తో అయితే ఎలా ఉంటుందనేది. 630 అయితే షోల్డర్ వచ్చిందండి. నెక్ కూడా అలాగే, నెక్ కూడా 2.5 వచ్చింది. షోల్డర్ అయితే 6.25 వచ్చిందండి. మనం నెక్ అయితే ముందే కటింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి. మనం ఒకేసారి లైనింగ్ పీస్ అండ్ బ్లౌజ్ పీస్ కూడా మనం ఒకసారి నెక్ తిప్పుకుంటాం కాబట్టి ముందే కటింగ్ అయితే అసలు చేయకూడదు. ఆల్రెడీ మీకు తెలుసు, బట్ నేను మళ్ళీ కొత్త వరకైనా ఐడియా ఉంటుందని చెప్తున్నాను. నేను ఇప్పుడైతే హ్యాండ్ అయితే కటింగ్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి ఎక్కువగా పొడవు ఉందండి. ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది, 70 పాయింట్సే ఉంది, అందులోనే వర్క్ చేశారనమాట. నేను ముందుగానే చెప్పాను హ్యాండ్ వర్క్ ఎంత ఉందో అంతే పెడతాను అని చెప్పేసి. దాన్ని బట్టి నేనైతే కటింగ్ చేసేసుకున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. అదిగోండి, సెంటర్లో ఒక డాట్ అయితే పెట్టుకున్నాను, మనకి స్టిచ్ వేసుకోవడానికి బాగుంటుందని. హ్యాండ్ దగ్గర చాలామంది కొంచెం తిత్తులుగా ఉన్నాయి అంటారు కాబట్టి మనం కంపల్సరీ హ్యాండ్ క్రాస్ అయితే తీసుకోవాలి. అదిగోండి, ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకుంటే మనకి చక్కగా నీట్గా ఉంటుంది. హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ చూసారా, ఈ సైడ్ మనకి చంక దగ్గర ఏంటంటే ఈ పన్నా వచ్చేలా చూసుకోవాలి. ఫ్రంట్ మనకి నెక్ కూడా సరిపోతుందో లేదో నేనైతే చూసుకుంటాను. ఫస్ట్ మనం చూసుకోవాల్సింది షోల్డర్ దగ్గర, చంక దగ్గర 2 కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలండి. మిగతా ఎక్కడైనా సరే మనం అడ్జస్ట్ చేసుకొని కావాలంటే జాయింట్ వేసుకున్నా పర్వాలేదు, కానీ మెయిన్ ఆ 2 కరెక్ట్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా కటింగ్ అయితే అయిపోద్ది. నేనైతే ముందే బ్యాక్ పార్ట్‌ని బట్టి క్లాత్‌ని తీసేసుకుంటాను. చూసారు కదా, ఇప్పుడు మనం ఎందుకు ఫోల్డ్ చేశానంటే అది షేప్ పట్టికి ఆల్రెడీ మనం అంత తక్కువ తీసుకుంటాం కాబట్టి ఒక 2 ఇంచెస్ మడత పెట్టి ముందే తీసేసుకున్నాను. ఇప్పుడు మనం కింద నుంచి క్లాత్‌ని పైన అయితే వేసాననమాట. మనకిప్పుడు కరెక్ట్‌గా కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఎలా చేసుకోవాలో క్లియర్‌గా మనకిప్పుడు అర్థమవుతుంది. ఎక్కువ క్లాత్‌తో ఒకేసారి డిస్టర్బెన్స్ అయ్యే బదులు ఆ వేస్ట్ అంతా కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు క్లారిటీగా చేసుకోవడం వల్ల ఏం పోతుంది, చక్కగా ప్రశాంతంగా అర్థమవుతుంది అంతే. జస్ట్ మీకోసం చూసుకోండి, అర్థం అవ్వాలని చెప్పి గీసాను. పైన ఖర్చులు అంత పెట్టుకోవాలి, సైడ్ హ్యాండ్స్ దగ్గర కూడా అంత ఖర్చులు పెట్టుకోవాలి. అదిగోండి, నేను క్లియర్‌గా చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ దగ్గర కొత్త వాళ్ళకైతే కటింగ్ చాలా సార్లు ఫెయిల్ అయిపోతారు. చాలా మిస్టేక్‌లు కూడా కొత్త వాళ్ళు అంతా చేస్తారు బానే, కానీ ఫ్రంట్ దగ్గరికొచ్చేటప్పటికి పోతుంది. అదిగోండి,
ఇట్లా ముందుకి ఒకేసారి మనం ముందుకు లాగేసుకున్నామనుకోండి, ఇట్లా ముందుకు లాగేస్తే ఏమవుతుంది సరిపోద్ది. కానీ ఇదంతా పోతుంది. అలా అని ఒకేసారి ఉన్నది ఉన్నట్టు గీస్తే అయినా గూడా పోతుంది. అలా కాకుండా మనం కరెక్ట్‌గా వేసుకోవాలి. ఒక్కసారి చూడండి. అదిగోండి షోల్డర్ దగ్గర నేను స్ట్రెయిట్‌గా అయితే పట్టుకున్నాను. చూస్ చూసారా? హ్యాండ్స్ దగ్గర కూడా కరెక్ట్‌గానే పట్టుకున్నాను. ఇప్పుడు నొక్కి పెట్టుకొని మనం అలా ఫ్రంట్‌కి ఎంతైతే సాగుతుందో మనం అంతవరకు తీసుకోవాలనమాట. సాగుతుంది కదా అని ఫ్రంట్‌కి లాగేయకూడదు. వెనక్కెళ్ళిపోతుందో వెనక్కి లాగకూడదు. మనం బ్యాలెన్స్‌గా ఫ్రంట్ చూసుకోవాలి. ఆది బ్లౌజ్‌ని బట్టి. వాళ్ళేదైనా ప్రాబ్లమ్ చెప్పారనుకోండి, దాన్ని బట్టి మనం ముందుకు పెట్టుకోవాలా, వెనక్కి పెట్టుకోవాలని మనం ఆలోచించుకోవాలి. అదిగోండి. ఒక 1 ఇంచ్ ఆ కుట్టు దగ్గర నుంచి 1 ఇంచ్ ఖర్చయితే పెట్టాను. ఎందుకంటే మనం పైన గూడా డాట్స్ వేస్తాం, కింద ఖర్చు పెట్టుకుంటాము. అదిగోండి. ఇప్పుడైతే ఈ స్టార్టింగ్ తీసుకున్న గీతకి, సెంటర్‌లో తీసుకున్న గీతకి, చివర్లో గీసుకున్న గీతకి అలా ఒక రౌండ్ షేప్ లాగా ఆహ్, మనకి రావాలనమాట. అప్పుడే బ్లౌజ్ షేప్ కరెక్ట్‌గా నిలబడుతుంది. నాకు వచ్చినట్లుగా చూపించాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా సింపుల్ వేలో అయితే కటింగ్ అయితే చేసుకుంటాను. బ్లౌజెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గానే వస్తాయి. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మనిషిని బట్టి కూడా నేను ఆది బ్లౌజ్ బాగోలేదనుకోండి, మనిషిని ఒకసారి గమనించుకొని మనిషిని బట్టి కూడా నేను వాళ్ళకి బ్లౌజ్ ఇలా ఉంది, ఇలా చేసుకుంటే బావుంటుంది, ఇక్కడ కొంచెం హ్యాండ్స్ లూజ్ పెడితే బావుంటది అని నేనే ఒక థింక్ చేసుకొని టైలరింగ్ అంటేనే థింక్ అండి. ఏం కాదు వాళ్ళని బట్టి వాళ్ళకెలా సెట్ అవుతుందని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అప్పుడే అది మనం ఏమైతే స్టిచ్ చేస్తామో అది వాళ్ళకైతే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇప్పుడు రండి, లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది. అసలు పార్ట్‌లోకి ఇప్పుడొచ్చేసాను. చాలా అంటే చాలా చిన్న క్లాత్ అండి బాబు. 70 పాయింట్సే ఉంది. చాలా ఇబ్బందిగా చాలా అతుకులైతే పడ్డాయి. మీకు చూపిస్తాను చూడండి ఎన్ని కష్టాలు పడ్డానో. ఇది లైనింగ్ చాలా సింపుల్‌గానే అయిపోయింది. వర్క్ క్లాత్ అసలుది తీయడానికే చాలా ఇబ్బందనిపించింది నాకు. ఏం లేదు నా బాధ. ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టి కుట్టించుకొని చిన్న పీస్ వల్ల అతుకులు రావడం వల్ల ఎక్కడైతే జాయింట్లు పడ్డాయో అక్కడ త్వరగా చిరిగిపోతూ ఉంటాయండి. అదే నా భయం. అక్కడికి నేను చాలా ఖర్చులు పెట్టే కుడుతూ ఉంటాను. బట్ జాయింట్ లేని బ్లౌజ్ బాగా యూజ్ అయినట్టుగా ఇదైతే అంత బాగా యూజ్ అవ్వదు. త్వరగా పాడైపోతుంది. అది మీ అందరికీ తెలిసిందే. షేప్ పట్టీలు కూడా క్లాత్ లేక అంచునే వాడాల్సొచ్చింది ఫ్రంట్ పార్ట్‌లకి. అదిగోండి. చూసారు కదా! ఎలా అయితే నేను బ్యాక్ పార్ట్ వేసి కరెక్ట్‌గా నేనైతే కట్ చేశానో. ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నాను. ఫ్రంట్ చూసారా ఎంత అతుకులు పడిపోయినాయో అసలు. సరే ఫస్ట్ ఫ్రంట్ అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా అతుకులు ఇక్కడ జాయింట్లు పడిపోతాయి అని చెప్పేసి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడే మనం చాలా ఇప్పుడు ఆ వర్క్ చూసారా ఎంత క్రాస్‌గా వచ్చిందో. లైన్‌గా కూడా లేదు. అయినా అలా మనం అడ్జస్ట్ చేసుకొని క్లాత్‌ని సరిగ్గా సెట్ చేసుకొని తీసుకోవాలి. చూసారా ఈ సైడ్ జాయింట్లు, ఎదర షేప్ దగ్గర జాయింట్లు, అన్నీ జాయింట్లే. నేను కొంచెం నెక్‌ని క్రాస్‌గా అనిపించిందండి. వర్కర్ వచ్చినప్పుడే క్రాస్‌గా ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను ఎక్కువ ఖర్చులే ఉంచి కట్ చేశాను. అదిగోండి. మిగతా ముక్కల్ని కరెక్ట్‌గా మనకి సరిపోయేలాగా ముందుగానే ఎంతైతే పీస్ కావాలో నేను అలా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా. అవి షేప్ కుట్టులోకి వెళ్ళిపోతాయి అనుకున్నాను. కానీ వెళ్ళట్లేదు. అక్కడ కూడా జాయింట్ వేయాల్సొచ్చింది. అదిగోండి. అలా మడుచుకొని అదిగోండి. అలా పైన ఎప్పుడైనా పడినప్పుడు ఇలా వేసుకోండి. మీకు నీట్‌గా వస్తుంది. పైన చక్కగా చివరికి ఎడ్జ్‌కి పాదం ఖర్చు కూడా కాకుండా ఎడ్జ్‌కి వేసుకున్నామంటే నీట్‌గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్?
ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేశాను, బ్యాక్ పార్ట్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ అంచునైతే షేప్ పట్టీలకి ఇదే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెక్కడ క్లాత్ అయితే మనకు మిగలలేదు కదా, ఏం చేస్తాం, ఇంక తప్పదు. వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను ఇది చిన్న క్లాత్ అండి, అంచులు కూడా నేను యూజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పాను. అలానే దీన్నే షేప్ పట్టీల కింద వాడాను అనమాట. ఇంక ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. హ్యాండ్స్కి కూడా చాలా జాయింట్లు అయితే పడ్డాయి. అసలు క్లాత్ జాయింట్స్ వేయడానికి కూడా నాకు మిగలలేదండి. నాకు అక్కడే చాలా టెన్షన్ అనిపించింది. మళ్ళీ దీనికి వేరే క్లాత్ ఏం తెచ్చినా సెట్ అవ్వదు, ఇదేమో పట్టు క్లాత్ కదా అని చెప్పి అనుకున్నాను. అదిగోండి చూసారా, ఒక సైడ్కే వచ్చినాయి, ఇంకో సైడ్కి కూడా సరిగ్గా రాలేదు క్లాత్. వేరే వేరే చిన్న చిన్న పీసులు ఉంటే ఇంకా వాటిని అడ్జస్ట్ చేసి అలా సరిపెట్టుకొని క్రాస్గా మనం కట్ చేసుకొని ముందుగానే పెట్టుకోనండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత క్లాత్లు అడ్జస్ట్ నేను అసలు ఎప్పుడు ఇట్లా కూడా కట్ చేయను. మనకి ఎక్కువగా క్లాత్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏ క్లాత్ కావాలో అది కట్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడే నేను అవన్నీ చేసుకుంటాను అనమాట. ఇలా ముందుగా ఎప్పుడు తీను. మీకు కూడా కొత్త వారికి ఒక ఐడియా వస్తుంది, బ్లౌజ్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అవుతుంది అని నేను కొంచెం క్లియర్గా తీయాల్సి వచ్చింది. ఎవరికైనా అవసరం అవుతుంది కదా కొత్త వారికి అని చెప్పేసి. అదిగోండి పైన జాయింట్ వేసుకుంటే సరిపోతుంది, కింద సన్నమే కాబట్టి కింద జాయింట్లు ఏమీ పడట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. అసలు వేస్ట్ క్లాత్ అయితే కొంచెం కూడా మిగలలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా కొత్త వారికి యూజ్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.